హాయ్ బంగారమ్స్, ఎంతమంది శనగపప్పు కూర ఇష్టం చేతులెత్తండి. మేము కానీ చేతులెత్తితే మీకు ఎలా కనబడుతుంది అని అంటారా? లైక్ చేయండి. అయితే అదే చేతులెత్తినట్లు అన్నమాట. చాలా టేస్టీగా ఉంటుందండి. ఎవరైనా చుట్టాలు సడన్గా వచ్చారనుకోండి, చిటికలో చేసేసుకోవచ్చండి. అందరి ఇళ్లలో శనగపప్పు ఉంటుంది, కొబ్బరికాయ ఉంటుంది. శనగపప్పు నానబెట్టి ఉడకబెట్టడం, కొబ్బరికాయ కూర తయారు చేసుకోవడం టైం పడుతుంది. కానీ లేదంటే కూర అయితే మాత్రం 2 మినిట్స్లో అయిపోతుందండి. ప్రాసెస్ చూసేద్దాం పదండి. అయితే నేనైతే ఈ కప్పుతో శనగపప్పు తీసుకున్నానండి. చూడండి, ఈ కప్పుతో శనగపప్పు తీసుకుంటే చాలా ఎక్కువ కర్రీ అవుతుందండి. ఇది శుభ్రంగా 2-3 సార్లు కడిగి నానబెట్టాలండి. మనకి టైం ఉంటే ఒక పావు గంట నానబెడితే చక్కగా నానుతుందండి. టైం లేదనుకోండి, ఒక 5 నిమిషాలైనా నాననిచ్చాక అప్పుడు ఉడకబెట్టుకోవాలి. 2-3 సార్లు శుభ్రంగా కడిగి మంచినీళ్ళు పోసి నానబెట్టాలండి. నేనైతే పావు గంట నాననిస్తున్నాను. పప్పు నానే లోపల ఒక అరచెక్క కొబ్బరికాయ ఇలాగా సన్నగా ముక్కలు కట్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ అంటే నీళ్ళు మాత్రం పోయకూడదండి. కొబ్బరి కోరు మనం తురుముతాం చూడండి, అలాగా తురుములా ఉండాలన్నమాట. అలాగే బ్రౌన్ పార్ట్ కూడా తీయనవసరం లేదండి. కొబ్బరికాయలో సగం అంటే చెక్క అయితే సరిపోతుందండి. 1 కప్పు పప్పుకి 1 కప్పు కొబ్బరి కూర అనమాట. అలాగైతే మీకు కరెక్ట్గా సరిపోతుంది. ఇదిగోండి, ఇలా అనమాట గ్రైండ్ చేసుకోవాలి. మెత్తగా మాత్రం చేయకండి, బాగుండదు, ఈగుర్లా అయిపోతుంది. మనకు ఈ కర్రీ పొడి పొడిగా రావాలన్నమాట. ఇప్పుడు పప్పు పావు గంట అయిపోయింది కదండి, నానిపోయింది. ఇప్పుడు ఈ పప్పును వేరే గిన్నెలోకి వేసుకొని 1 కప్పు మంచినీళ్ళు పోసి ఉడకబెట్టుకోవాలి. మరీ ఎక్కువ నీళ్లు పోయకండి. ఈ పప్పులో నుంచి వచ్చే నీళ్లు మనం రసం చేసుకుంటే చాలా బాగుంటుందండి. మీకు అలా ఇష్టం లేదనుకోండి, కరెక్ట్గా కప్పు నీళ్ళు అయితే చక్కగా ఉడికిపోతుంది. మరీ మెత్తగా ఉడికిపోకూడదండి, అలా అని పలుకు ఉండకూడదండి. చూపిస్తాను పదండి. ఇదిగోండి, కప్పు అంటే కప్పు నీళ్ళు పోసుకొని స్టవ్ మీద పెట్టి మూత పెట్టి చిన్న మంట మీద ఉడకనివ్వాలండి. పొంగిపోతుంటుంది, చూసుకోండి, మధ్య మధ్యలో కలుపుతుండాలి. చూసారా, ఇలా ఉడకాలన్నమాట. అంటే మనం చేత్తో చిదిమితే చిదిగిపోవాలి. అలా అని మరీ పేస్ట్లా మాత్రం చేసుకోకండి, బాగుండదు. మరీ పలుకుగా ఉన్నా కూడా గట్టిగా వచ్చేస్తుందండి శనగపప్పు. ఇంకా పోపు పెట్టేసుకోవడమేనండి. స్టవ్ మీద కళాయి పెట్టుకొని 2 గరిటెల ఆయిల్ వేసి 4 వెల్లుల్లి రెబ్బలు ఇలా దంచి వేయాలండి. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కాక ఇప్పుడు 1 స్పూను ఆవాలు, స్పూను జీలకర్ర, స్పూను మినపప్పు, స్పూను శనగపప్పు వేసి దోరగా వేయించాలండి. పప్పులన్నీ దోరగా వేగాక పెద్ద ఉల్లిపాయ సన్న ముక్కలుగా కట్ చేసి ఇలాగా ఆ పోపులో వేసి వేయించాలండి. అలాగే పచ్చిమిరపకాయలు కూడా 4 ఇలా సన్నగా పొడుగ్గా కట్ చేసి వేసి, కొద్దిగా కరివేపాకు, 1 ఎండుమిరపకాయ ముక్కలుగా కట్ చేసి వేసి పోపు అంతా కూడా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి. పోపులో పావు స్పూను ఉప్పు, పావు స్పూను పసుపు వేసి మొత్తం అంతా పోపులో కలిసేటట్లు కలుపుకోవాలండి. ఉడకబెట్టిన పప్పును చిల్లులు గిన్నెలో వేసుకొని నీళ్ళంతా పోయినట్లు చూసుకొని ఆ పప్పును దోరగా వేగిన పోపులో వేసి ఒకసారి బాగా 1 నిమిషం కలుపుకోవాలండి. పప్పులో తేమంతా పోయేటట్లు బాగా కలుపుకోవాలి.
ఇప్పుడు ఇందాక మనం కొద్దిగా ఉప్పు వేసాం కదండి, ఇంకా సరిపడా ఉప్పు అంటే ఇంకొక అర స్పూను పడుతుందండి ఉప్పు వేసుకొని అప్పుడు కొబ్బరికూర వేసుకోవాలండి. కొబ్బరికూర వేశాక స్టవ్ మీద ఎక్కువసేపు ఉంచకూడదండి, కొబ్బరి నూనె రిలీజ్ అయిపోయి టేస్ట్ మారిపోతుంది. కొబ్బరికూర వేశాక ఒక్క నిమిషం కలిపేసి మీ దగ్గర ధనియాల పొడి ఉంటే ఒక్క స్పూన్ వేసుకోండి, చాలా చాలా బాగుంటుందండి టేస్టు. అలాగే ఒక స్పూను కారం వేసుకొని ఒక్క నిమిషం కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేయడమేనండి. చూసారా ఎంత సింపులో, 2 నిమిషాలు కూడా పట్టలేదు కదా. కానీ టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అనుకోండి. వేడి వేడి అన్నంలోకి ఇది ఒక స్పూన్ వేసుకొని తింటుంటే రసంతో అయినా బాగుంటుంది, సాంబార్తో అయినా బాగుంటుంది, చాలా చాలా బాగుంటుందండి. మనకి సెకండ్ డిష్ లాగా కూడా చాలా బాగుంటుంది. మన ఇంట్లో కొబ్బరి ఉందనుకోండి, సెకండ్ డిష్ లాగా ఇది చేసుకోవచ్చు. అలాగే చపాతీలతో బాగుంటుంది, పుల్కాలతో బాగుంటుంది, తర్వాత ఈవినింగ్ స్నాక్ లాగా కూడా బాగుంటుందండి. మా సైడు అంటే వైజాగ్ సైడు టెంపుల్స్లో ఉల్లిపాయలు వెల్లుల్లి వేయకుండా ప్రసాదంగా కూడా ఇస్తారండి. వినాయక చవితి మండపాల్లో అలాగే చాలా టెంపుల్స్లో కూడా ఈ కొబ్బరికూర శనగపప్పు ప్రసాదంగా ఇస్తారండి. పప్పులు కాబట్టి పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. చిన్నప్పుడైతే మా అమ్మగారు దేవుడికి కొబ్బరికాయ కొడితే తప్పకుండా కొబ్బరికాయ పచ్చడి కానీ లేదంటే ఈ శనగపప్పు కొబ్బరికూర కర్రీ వండేవారండి. మేము ఎంతో ఇష్టంగా ప్లేట్లో వేసుకొని తినేసేవాళ్ళము. నచ్చిందా? బాగుంది కదా. మీరు నచ్చితే చేసుకొని తిని ఎలా ఉందో కామెంట్ పెట్టండి. మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బంగారం ఆంటీ ఛానల్లో చాలా ఈజీ రెసిపీస్ ఉన్నాయండి, ఒక్కసారి విజిట్ చేయండి. నచ్చితే నా వీడియో ఒక్క లైక్ ఇవ్వండి బంగారామ్స్. బాయ్ బంగారామ్స్.